నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. పహల్గామ్లో ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో భారత్ పాక్ మధ్య ఉద్రిక్త వాతావరణం ఏర్పడినటువంటి నేపథ్యంలో ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలు నిజంగా సంచలనంగా మారాయి. అదేంటంటే ప్రయాణాలు మానుకోండి. ట్రంప్ ఏమంటున్నాడంటే ఎవరైతే ఆ జమ్మూ కాశ్మీర్కి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళ దేశ పౌరులు దయచేసి ప్రయాణాలు ఆపుకోండి. పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి అనంతరం అమెరికా ప్రభుత్వం తమ పౌరులు జమ్మూ కాశ్మీర్కు ప్రయాణించవద్దని సూచించింది. సో ఈయన అగ్రదేశమైనటువంటి ప్రెసిడెంట్ కాబట్టి ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తావిస్తూ యుద్ధ వాతావరణం అయితే ఉంది, ఖచ్చితంగా యుద్ధం జరిగే అవకాశాలు కూడా ఉంది కాబట్టి ట్రంప్ వాళ్ళ యొక్క పౌరులను జమ్మూ కాశ్మీర్కు వెళ్ళవద్దని చెప్పి ఆదేశాలు జారీ చేసినట్లయితే చెబుతున్నారు. కొత్తగా విడుదలైన ట్రావెల్ అడ్వైజరీలో మళ్లీ ఉగ్రముప్పు పొంచి ఉందని, పౌర అశాంతి, సరిహద్దుల వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్నందున ప్రయాణాలు ఆపుకోవాలని సూచించింది. ఒక్కసారిగా ట్రంప్ ఈ విధంగా ఆదేశాలు జారీ చేయడంతో ఇక యుద్ధం అనివార్యమని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు భారత్ పాక్ మధ్య ఉద్రిక్త వాతావరణం ఏర్పడి ఉంది, ఖచ్చితంగా యుద్ధం జరిగే అవకాశం ఉంది కాబట్టి మన దేశ పౌరుల్ని ఎవరిని జమ్మూ కాశ్మీర్కి పర్యటనకైతే వెళ్ళవద్దని చెప్పడంతో ఒక్కసారిగా ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారింది. అప్రమత్తం అవసరం. అమెరికా విదేశాంగ వివరణ ప్రకారము జమ్మూ కాశ్మీర్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉందని హెచ్చరించారు. శ్రీనగర్, గుల్మార్గ్, పహల్గామ్ వంటి ప్రదేశాల్లో పరిస్థితి మారే అవకాశం ఉందని పేర్కొన్నారు. నియంత్రణ రేఖకు సమీపంగా ప్రయాణించకూడదని, కనీసం 10 కిలోమీటర్ల పరిధిలోకి వెళ్ళకూడదని జాగ్రత్తగా ఉండాలని అమెరికా తన పౌరులకు సూచించింది. సో భారత్ పాక్ ఏదైతే ఆ బార్డర్ ఉందో ఆ బార్డర్కు 10 కిలోమీటర్ల దూరం వరకు వెళ్ళవద్దండి, అక్కడ యుద్ధ వాతావరణం ఉంది, అప్రమత్తంగా ఉండాలి, సో మీరు అక్కడికి వెళ్ళి ఇరుక్కోవద్దండి అని చెప్పి ముందుగానే ఆదేశాలు అయితే జారీ చేసింది. సో అమెరికా లాంటి పెద్ద దేశము, అత్యంత పటిష్టమైనటువంటి నిఘా వ్యవస్థ ఉన్నటువంటి అమెరికా ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో సో రెండు దేశాల మధ్య యుద్ధం అయితే వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉందని అయితే తెలుస్తోంది. లడాక్ ప్రయాణం ఓకే, తూర్పు లడాక్ ప్రాంతంలో ముఖ్యంగా లేహ్ నగరాన్ని మాత్రం సురక్షితంగా వెళ్ళవచ్చునని ట్రంప్ సర్కార్ పేర్కొంది. అక్కడ పరిస్థితులు సాధారణంగా ఉన్నాయని, ప్రయాణం పరంగా పెద్దగా ఇబ్బందులు లేవని తెలిపింది. సో మీరు లేహ్ లడాక్ వరకు అయితే వెళ్ళొచ్చును, అది కూడా బార్డర్కు 10 కిలోమీటర్లకు దూరంగానే వెళ్ళండి. అంతేకాని జమ్మూ కాశ్మీర్లో జమ్మూ కాశ్మీరు, శ్రీనగరు, గుల్మార్గ్, పహల్గామ్ వంటి ప్రదేశాల్లో పరిస్థితి ఘోరంగా ఉంది, దయచేసి వెళ్ళొద్దండి చెప్పడం జరిగింది. అదే విధంగా భారత్కు మేము అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇక పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ఖండించారు. దాడి జరిగిన కొద్దిసేపటికే ట్రంప్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఫోన్ చేసి భారత్కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఉగ్రవాదులను తేలికగా వదలకూడదని, న్యాయం జరిగేలాగా చూస్తామని హామీ ఇచ్చారు. మీరు చేయవలసినటువంటి పనులు మీరు చేయండి, మీకు మా సంపూర్ణ మద్దతు ఉంటుందని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అయితే అభయం ఇచ్చారు. సో ఈ వ్యాఖ్యలు పాకిస్తాన్ గుండెల్లో రైలు పరిగెత్తేలాగా చేసింది. సో ఇండియన్ ఆర్మీనే ఎదుర్కోవడం కష్టమైతే ఇక ఇతర దేశాలు కూడా భారత్ కు సపోర్ట్ చేస్తే వాటిని తట్టుకోవడం ఇక పాకిస్తాన్ తరం కాదు అనేది అందరికీ తెలిసిన విషయమే. సో చూద్దాం మరి ఏం జరుగుతుందో. సాక్షాత్తు ట్రంపే అక్కడ ప్రయాణాలు రద్దు చేసుకోమని చెబుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా యుద్ధం వచ్చే అవకాశం అయితే కనబడుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.